హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి 13th అక్టోబర్ 2024న షిఫ్ట్ 2లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క పొడవును కొలిచినప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 1.2 సెంటీమీటర్స్, మరొక చివరి రీడింగ్ 3.6 సెంటీమీటర్స్ అయినా ఆ వస్తువు పొడవు ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 4.8 సెంటీమీటర్స్, ఆప్షన్ బి 2.4 సెంటీమీటర్స్, ఆప్షన్ సి 3 సెంటీమీటర్స్, ఆప్షన్ డి 1/3 సెంటీమీటర్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2.4 సెంటీమీటర్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 2, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఫారడే, ఆప్షన్ బి ఆయిర్స్టెడ్, ఆప్షన్ సి మ్యాక్స్వెల్, ఆప్షన్ డి వోల్టా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆయిర్స్టెడ్. ఇక క్వశ్చన్ నెంబర్ 3, ఒక వస్తువుపై రెండు అసమాన బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రెండు బలాల మొత్తానికి సమానం, ఆప్షన్ బి రెండు బలాల లబ్ధానికి సమానం, ఆప్షన్ సి రెండు బలాల మధ్య భేదానికి సమానం, ఆప్షన్ డి శూన్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు బలాల మధ్య భేదానికి సమానం. ఇక క్వశ్చన్ నెంబర్ 4, ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించు శిలాజ ఇంధనం. ఆప్షన్ ఏ నేలబొగ్గు, ఆప్షన్ బి కోక్, ఆప్షన్ సి కోల్తారు, ఆప్షన్ డి పెట్రోలియం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేలబొగ్గు. ఇక క్వశ్చన్ నంబర్ 5, గాలిలో 99% వీటి మిశ్రమం. ఆప్షన్ ఏ ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి నైట్రోజన్ మరియు నీటి ఆవిరి, ఆప్షన్ సి నైట్రోజన్ మరియు హైడ్రోజన్, ఆప్షన్ డి ఆక్సిజన్ మరియు నైట్రోజన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆక్సిజన్ మరియు నైట్రోజన్. ఇక క్వశ్చన్ నంబర్ 6, పరాన్నజీవి మొక్కను గుర్తించండి. ఆప్షన్ ఏ నెపంథిస్, ఆప్షన్ బి డ్రాసిరా, ఆప్షన్ సి పుట్టగొడుగు, ఆప్షన్ డి కస్కుట. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కస్కుట. ఇక క్వశ్చన్ నంబర్ 7, కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు. ఆప్షన్ ఏ రైబోజోమ్, ఆప్షన్ బి లైసోజోమ్, ఆప్షన్ సి సెంట్రోజోమ్, ఆప్షన్ డి రిక్తిక. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లైసోజోమ్. ఇక క్వశ్చన్ నంబర్ 8, నోటి ద్వారా జీర్ణాశయంను బయటకు పంపే జీవి. ఆప్షన్ ఏ సముద్ర నక్షత్రం, ఆప్షన్ బి జెల్లీ చేప, ఆప్షన్ సి అమీబా, ఆప్షన్ డి నత్త. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సముద్ర నక్షత్రం. ఇక క్వశ్చన్ నంబర్ 9, నెమటోడాలోని విసర్జక అవయవాలు. ఆప్షన్ ఏ రెనేట్ కణాలు, ఆప్షన్ బి జ్వాలా కణాలు, ఆప్షన్ సి నెఫ్రీడియా, ఆప్షన్ డి హరిత గ్రంథులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెనేట్ కణాలు. ఇక క్వశ్చన్ నంబర్ 10, క్లోరోఫ్లోరో కార్బన్లు వీటి నుండి విడుదల కావు. ఆప్షన్ ఏ టైర్లను మండించడం, ఆప్షన్ బి రిఫ్రిజిరేటర్లు, ఆప్షన్ సి ఏరోసాల్ స్ప్రేలు, ఆప్షన్ డి ఎయిర్ కండిషనర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టైర్లను మండించడం. ఇక క్వశ్చన్ నంబర్ 11 చూస్తే, క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నారు. మొదటి వరుసలోని రెండో వరుసలోని దాంతో జతపరుచుదాం. 1, కుక్కలు తోకలు ఊపడం దృశ్య భావ వ్యక్తీకరణ. 2, పిల్లులు వస్తువులను రుద్దుకోవడం రసాయనిక భావ వ్యక్తీకరణ. కోతులు ఒకదానిని మరొకటి దువ్వుకోవడం స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. ఇక తోడేళ్లు ఊల పెట్టడం శ్రవణ భావ వ్యక్తీకరణ. ఇక క్వశ్చన్ నంబర్ 12, నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ వృత్తి, ఆప్షన్ బి ప్రవృత్తి, ఆప్షన్ సి సేవ,
ఆప్షన్ డి స్వచ్ఛంద సేవ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వృత్తి. ఇక క్వశ్చన్ నంబర్ 13. మధ్యప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్. అలాగే ఇక క్వశ్చన్ నంబర్ 14. మున్నేరు ఈ నదికి ఉపనది. ఆప్షన్ ఏ గోదావరి నది, ఆప్షన్ బి కృష్ణా నది, ఆప్షన్ సి పెన్నా నది, ఆప్షన్ డి నాగావళి నది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా నది. ఇక క్వశ్చన్ నంబర్ 15. లోతాల్ నౌకాశ్రయం ఈ సముద్రం ఒడ్డున ఉన్నది. ఆప్షన్ ఏ బంగాళాఖాతం, ఆప్షన్ బి అరేబియా సముద్రం, ఆప్షన్ సి హిందూ మహాసముద్రం, ఆప్షన్ డి ఎర్ర సముద్రం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరేబియా సముద్రం. ఇక క్వశ్చన్ నంబర్ 16. ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం కలదు. ఆప్షన్ ఏ మధుర, ఆప్షన్ బి ద్వార సముద్రం, ఆప్షన్ సి ఓరుగల్లు, ఆప్షన్ డి దేవగిరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఓరుగల్లు. ఇక క్వశ్చన్ నంబర్ 17. బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. 1. 1773లో బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. 2. బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. 3. జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇక 4. 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఒక తిరుగుబాటు జరిగింది. దీనికి మెయిన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 2, 4. దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి 2, 3. అవి ఏంటనేవి చూద్దాము. బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, అలాగే జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ 2 అనేవి సరికాని వాక్యాలు అవుతాయి. ఇక క్వశ్చన్ నంబర్ 18. సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రధాన వృత్తి వ్యవసాయం, ఆప్షన్ బి ప్రధాన వినోదం కుస్తీ పోటీలు, ఆప్షన్ సి నౌకాశ్రయం లోతాల్, ఆప్షన్ డి ప్రధాన దేవుళ్ళు పశుపతి మరియు అమ్మతల్లి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రధాన వినోదం కుస్తీ పోటీలు అనేది సరికాని జత అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 19. పూర్తి పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండం. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి యూరప్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ అమెరికా. ఇక క్వశ్చన్ నంబర్ 20. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించినది. ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1979, ఆప్షన్ డి 1985. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1975. ఇక క్వశ్చన్ నంబర్ 21. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 9వ లక్ష్యం. ఆప్షన్ ఏ అసమానతల తగ్గింపు, ఆప్షన్ బి పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు, ఆప్షన్ సి గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక అభివృద్ధి, ఆప్షన్ డి భూమిపై జీవం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు అనేది 9వ లక్ష్యంగా ఉంటుంది. ఇక క్వశ్చన్ నంబర్ 22. జనాభా విస్తరణకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ భూమధ్య రేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆప్షన్ బి ప్రపంచ జనాభాలోని 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. ఆప్షన్ సి ప్రపంచ జనాభాలో 3/4 మంది
ప్రజలు ఆసియా ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఆప్షన్ డి ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ అసమానంగా ఉంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రపంచ జనాభాలోని 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు అనేది తప్పు వాక్యం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 23. విజయనగర రాజ్య కాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు. ఆప్షన్ ఏ కుక్కలు, ఆప్షన్ బి గాడిదలు, ఆప్షన్ సి కాసరి పక్షులు, ఆప్షన్ డి ఒంటెలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాసరి పక్షులు. ఇక క్వశ్చన్ నంబర్ 24. భూ వాతావరణంలో ఆర్గాన్ వాయువు శాతం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 0.93%, ఆప్షన్ బి 0.39%, ఆప్షన్ సి 0.09%, ఆప్షన్ డి 1.93%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 0.93%. ఇక క్వశ్చన్ నంబర్ 25. క్రింది వానిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ శాస్త్రీయ జ్ఞానం మానవీయమైనది, ఆప్షన్ బి శాస్త్రీయ జ్ఞానం అనుభవాత్మకమైనది, ఆప్షన్ సి శాస్త్రీయ జ్ఞానం సంపూర్ణ సత్యము, ఆప్షన్ డి శాస్త్రం అనేక విలువలతో కూడినది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శాస్త్రీయ జ్ఞానం సంపూర్ణ సత్యము అనేది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 26. మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. ఏ పటం గీసే నైపుణ్యాన్ని అనుసరించడం, బి జీవరాశుల పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం, సి పరికరాలను నిపుణతతో పట్టుకుని రీడింగ్ తీయగలగడం, డి శక్తి ప్రసరణ, శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగడం. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ కామా డి, ఆప్షన్ బి డి కామా సి, ఆప్షన్ సి ఏ కామా సి, ఆప్షన్ డి బి కామా డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి కామా డి. అవేంటనేవి చూద్దాము. జీవరాశుల పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం బి అయితే, ఇక డి శక్తి ప్రసరణ, శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగడం. ఇవి మానసిక చలనాత్మక రంగానికి చెందని అంశాలుగా వస్తాయి. ఇక క్వశ్చన్ నంబర్ 27. పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బులెటిన్ బోర్డు, ఆప్షన్ బి ఫెల్ట్ బోర్డు, ఆప్షన్ సి ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డు, ఆప్షన్ డి అయస్కాంత బోర్డు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బులెటిన్ బోర్డు. ఇక క్వశ్చన్ నంబర్ 28. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను సిఫార్సు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షులు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రొఫెసర్ ఎస్ పాల్, ఆప్షన్ బి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్, ఆప్షన్ సి డిఎస్ కొఠారి, ఆప్షన్ డి ప్రొఫెసర్ రామమూర్తి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొఫెసర్ ఎస్ పాల్. ఇక క్వశ్చన్ నంబర్ 29. సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీనిని కలిగి ఉండవు. ఆప్షన్ ఏ మానవ సమాజాన్ని గూర్చి తెలుపుట, ఆప్షన్ బి విశ్వశాంతిని పెంపొందించుట, ఆప్షన్ సి దేశభక్తిని పెంపొందించుట, ఆప్షన్ డి విజ్ఞానార్జన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విజ్ఞానార్జన. ఇక క్వశ్చన్ నంబర్ 30. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన భారత్వ శాతం. ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 10%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 40%. ఇవ్వండి ఏపీ టెట్ జూలై 2024 కి సంబంధించి 13th అక్టోబర్ 2024న షిఫ్ట్ 2లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్. ఇలాగే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్, అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.